హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత్ జట్టు సిరీస్ లో వెనుకబడినా కూడా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జట్టు ఈ సిరీస్ లో 1-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టుకు సమానంగా నిలిచింది. భారత్ జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో భారత్ జట్టుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మొదటి 2 టెస్టుల్లో కేఎస్ భారత్ బ్యాటింగ్ విభాగంలో ఆశించిన మేర రాణించలేదు. దీంతో ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలి అనే డిమాండ్ పెరిగిపోయింది. ఇదే విషయమై ద్రావిడ్ ను మ్యాచ్ అనంతరం ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇషాన్ కిషన్ కూడా చాలా ప్రతిభ ఉన్న ఆటగాడే. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో వర్క్ లోడ్ కారణంగా కొంత విరామం కావాలని కోరాడు. జట్టు యాజమాన్యం కూడా అతను అడిగిన దానికి అంగీకరించడంతో అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు తిరిగి జట్టులోకి వచ్చే విషయంపై అతడే నిర్ణయం తీసుకోవాలి. తాను ఆడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడో నిర్ణయించుకుని మొదట దేశవాళీ క్రికెట్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ తన ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులోకి అతడి ఎంపిక ఉంటుంది అని అన్నాడు. ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుంటేనే మళ్లీ టీమిండియాలో చోటు దక్కుతుంది అని ద్రావిడ్ తేల్చేశాడు. దీన్ని బట్టి ఇషాన్ కిషన్ ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం అనుమానంగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.